అతడు, కలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మహేష్, త్రివిక్రమ్ల కాంబోలో మూడో చిత్రం కావడంతో గుంటూరు కారంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ఓ రేంజ్లో ఉంటుందని నిర్మాత నాగవంశి చెప్పడంతో సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ను ప్రేక్షకులు ఎంతో అభిమానిస్తారు. త్రివిక్రమ్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన రచనలకు, మాటలకు ఫిదా అయ్యే ఫ్యాన్స్కు కొదవలేదు. గుంటూరు కారం కథ బాగానే ఉన్నా కథనం విషయంలో త్రివిక్రమ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్కు మాత్రం ఈ సినిమా విందు భోజనం అనే చెప్పాలి. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్సీ, డైలాగ్ డెలివరీ, మహేష్ బాబు డ్యాన్సులు సినిమాకు హైలైటెడ్గా నిలిచాయి. అమ్ము, రాజీ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్ ఫ్యాన్స్ను మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేదు. సంక్రాంతికి రిలీజ్ కావడం వల్ల ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలలో లోపాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి అని అంటున్నారు సినీ ప్రేక్షకులు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.